దీనమ్మ దరిద్రంతో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామా? లేకపోతే దరిద్రం మనతో ఫ్రెండ్షిప్ చేస్తుందో అర్థం కావట్లేదు. మనకైతే డ్యూటీ పడింది సండే. మన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు డ్యూటీకైతే వెళ్తున్నా. ఇంకా లేట్ అయిపోయిందని మేము బాధపడుతూ వెళ్తూ ఉన్నా. అక్కడికెళ్ళగానే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 12 గంటలకు రమ్మని చెప్పి మళ్ళీ తర్వాత 1కి వెళ్దామని చెప్పారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే 1 దాకా వెయిట్ చేయాల్సి వచ్చిద్దని చెప్పి పక్కన ఒక మాల్ ఉంది. ఆ మాల్ దగ్గరికైతే వెళ్ళి కూర్చొని చాలాసేపు అయితే వెయిట్ చేసి 1 అవర్ దాకా. సరే 1 అవర్ అయితే నాకు బొక్క అయిపోయింది. నాకైతే పెద్ద బొక్క అయినా అర్థమైపోయింది. సరే అని చెప్పి అక్కడే ఒక 1 అవర్ వెయిట్ చేసి చాలాసేపు కూర్చొని ఫోన్ చూసి ఇన్స్టా చూసి చాలాసేపు అయితే వెయిట్ చేసి మొత్తానికైతే ఒకటైంది. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి లోపలికైతే వెళ్ళబోతున్నాయి. ఇంకా కార్ చూసే భాగ్యం దొరికింది అనుకునే టయానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ చూడగానే సూపర్ అనిపించింది. అందుకే అక్కడైతే ఒక వీడియో చేశాను. ఇంత పెద్ద అపార్ట్మెంట్లు చెన్నైలో ఉన్నాయి ఇంకా చాలా. వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువే. లోపల మొత్తం సెక్యూరిటీ అంతా చాలా టైట్గా ఉండిద్ది. లోపలికి వెళ్దామని ఇంకా వెళ్తుంటే ఇంకా అయితే అక్కడ వెయిట్ చేయమని చెప్పాడు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుంటే పక్కన ఎవరో ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోయారు. చిన్నగా దొబ్బేద్దాం అనుకున్నా కానీ చుట్టూరు సీసీటీవీలు ఉన్నాయని చెప్పేసి మనకి ఎందుకు లేని చేసి అక్కడ పెట్టేసి అయితే ఓనర్ అయితే వచ్చేసి మనకైతే కార్కి అయితే ఇచ్చాడు. ఇక్కడ నుంచి చాలా లాంగ్ అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దాంట్లో మధ్యలో ఒక ఫ్యూల్ స్టాప్ అయితే చేసాం. ఎక్కడికి వెళ్తున్నాము తెలియంటే పార్ట్ 2 చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.